धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगोचरप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय కోలేటి దామోదరరావు గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో సేవలు చేస్తున్నారని ఆయన డెడికేషన్కి మాటలే లేవు. బికాస్ మన ఆర్యవైశ్యులు ఎలాంటి మంచి పని చేయాలన్నా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా ముందుండి వాళ్ళకి సహాయం చేస్తారు. అలాగే పదవిలో ఉన్నంత వరకు న్యాయంగా ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనే ఒక నిరంతరం అదే ఆలోచనతో టైం తీసుకొని వచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే I request Rajshekhar Garu to come on to the dais. Thank you. గుడ్ ఈవినింగ్. ఏం చప్పుడు వినబడతలేదండి. మా ఆహ్వానాన్ని మనసారా స్వీకరించి మమ్మల్ని భుజం తట్టి మేమున్నామంటూ ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా దానం అన్నవారికి మరియు మానిపల్లి జ్యువెలర్స్ మా రామారావు గారికి, అలానే నేటి సమావేశానికి వచ్చిన మా విబిఎన్ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు మన ఆర్యవైశ్య సంఘం పిఎస్సి అధ్యక్షులు మరియు కార్యదర్శులు, కోశాధికారులు మరియు అతిథులు అందరికీ స్వాగతం సుస్వాగతం. వ్యాపారాన్ని వృత్తిగా పాటిస్తున్న మనం వైశ్య సోదరులకు వ్యాపారం సవాలుగా మారింది. ఇతర వృత్తుల వారు కూడా వారి జీవనోపాధికి వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకోవడంతో మన సోదరులకు మనుగడ కష్టసాధ్యమైంది. ఫలితంగా రిజర్వేషన్ అక్కడ కూడా ఫలితం శూన్యమైంది. గతంలో మనకి వ్యాపారంలో పోటీతత్వం నెలకొని ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు కూడా మార్పు చోటు చేస్తుంది. పోటీతత్వం నుండి స్నేహతత్వం ఊరికి వస్తుంది. ఒకరికి ఒకరు అనే భావన అందరిలో అంతరాత్మ జరిగింది. మన వైశ్య రత్నాల్లో మొదకెత్తిన చిన్న ఆలోచన నేడు టీవీ సంస్థగా రూపాంతరం చెందింది. మంచి రాజశేఖర్ అని నేను నాకు మరో హస్త దిగ్గజాలు చేయించారు. పదండి ముందుకు పదండి బయటపెట్టినట్టు నన్ను వెన్ను తట్టి నిలబెట్టారు. ఆ సంఘటన సహకారాన్ని నేడు జీవీబీఎస్ సంస్థ. ఈ సంస్థలో చేరిన ప్రతి సభ్యునికి వారి వారి వ్యాపారాలలో ఇతర సభ్యుల సహకారాలు మెరుగ్గా ఉంటాయి. ఫలితంగా మన వ్యాపారాలు ప్రాంతీయ స్థాయి నుండి ప్రపంచ స్థాయికి పరిగెత్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి
మన సభ్యులు సమావేశమై తమ వ్యాపార అభివృద్ధి గురించి చర్చించడమే కాకుండా ఇతర సభ్యులకు ఎలా చేయూతనివ్వాలని చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ప్రణవ, అవిద్య, కంద 3 గ్రూపులు నెలకొల్పడం స్వల్పకాలంలో జరిగిపోయింది. భవిష్యత్తులో మన సోదరులందరి ఆలోచన సలహాలను స్వీకరించి మరిన్ని గ్రూపుల్ని నెలకొల్పి విజయ శిఖరాలను చేరుకుంటామని భావిస్తున్నాను. వైశ్యుల అందరి సహకారంతో అలాగే మన జీవిత సోదరులందరూ వారి వారి వ్యాపారాల్లో అభివృద్ధి చెంది తోటి వారికి కూడా వృద్ధిలోకి తేవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రాజశేఖర్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాత్రమే నా కెరియర్లో నా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇంత పెద్ద గ్రూప్ అవసరం లేదండి. మనం ముందకెళ్ళాలి, మనం సక్సెస్ అవ్వాలి అనే ఒక సదుద్దేశం, ఒక సంకల్పమే ఈరోజు ఈ 3 చాప్టర్స్కి నాని పలికింది. కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించగలము అనేది నిరూపించడం కోసమే ఈ 3 చాప్టర్స్ లాంచ్. సో ముచ్చటగా 3 చాప్టర్లతో ఆగకుండా 300 చాప్టర్ల దాకా వెళ్ళాలి అనేది గ్లోబల్ వీళ్ళ సంకల్పం. సో లెసన్స్ 300 చాప్టర్లు అయితే మనము పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఒక చక్కటి పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నారు వండర్ఫుల్ టీమ్.
ప్రాజెక్టులు చేద్దామనే ఆలోచన రాగానే ల్యాండ్ గుర్తించడం, సర్వేలు నిర్వహించడం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అందించాలనే లక్ష్యంతో తమ తొలి ప్రాజెక్టును కడతాల్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్రూవల్స్ వచ్చాక ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్ కేర్ కడతాల్ ప్రాజెక్టు అభివృద్ధి దశలో ఉండగానే అలవి కాలనీ డిమాండ్ను సంతరించుకోవడం, అందరి నుంచి చక్కని ప్రోత్సాహం లభించడంతో తమ తదుపరి ప్రాజెక్టును రంగారెడ్డిగూడలో నేషనల్ హైవే 44పై అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒక రకంగా దీనిని డ్రీమ్ ప్రాజెక్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు అనుభవం ఉన్న ఓ సంస్థ ఏకంగా 300 ఎకరాలలో ప్రాజెక్టును హ్యాండిల్ చేయాలని నిర్ణయించుకోవడం సామాన్య విషయం కాదు. అందులో 30 ఎకరాలలో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు భువన్. అతి తక్కువ కాలంలోనే అతి చక్కని డిమాండ్ను కొంచెం వాల్యూమ్ ఈ 3 చాప్టర్స్ లాంచ్ అండి. మామూలుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వారి వారి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఫోటోగ్రాఫ్ అనుకున్నాము. సో లెజెండ్స్ అందరూ 1 వీక్ టైం రావడం వల్ల మర్చిపోయి ఉంటారు. సో ఒకసారి రివైండ్ బటన్ నొక్కండి, మన క్లాపింగ్ సిస్టమ్ మర్చిపోదు. కూర్చున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తాయి. I request audio system people. Sri Kavya Sanitation and Plumbing Material Store in Hyderabad, and he is a member in BNI. I request Dr. Santosh Kumar Garu on the dais, please. Thank you, sir. Thank you. Yes, GDPR and the focus smile is business. Thank you. సో ఉమెన్స్ పవర్ చాలా బాగుందండి. మా ఈ రౌండ్ టేబుల్ దగ్గర ఎక్కువ సౌండ్ వస్తుంది. ఎస్ ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ ఆస్క్. థ్యాంక్ యూ శాలిని గారు. కస్టమైజ్ అండ్ ఆడవాళ్ళకి వెల్కమ్ యూ సార్. సో ఎవరికైనా అడిగారండి లేడీస్ కాలేజ్ మాత్రం లేడీస్ డ్యాన్స్ అసలు కాన్ఫిడెంట్ అవ్వట్లేదు. మంచి జ్యువెలరీతో పాటు మీరు కూడా ఇస్తారండి. ఈ జ్యువెలరీ కాదు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Welcome to all the business legends. Welcome to GBVL family. Ma'am, 1 second. Very good evening to all of you. Welcome to GBVL family and very good evening legends. Good evening. Good evening. So hope you are enjoying the launch event. ఇప్పటి నుంచి మనకి బిజినెస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ బాండింగ్ తో పాటు మనం జీవితంలో కొత్త స్థాయిలో లాంచ్ చేసామండి. సో అన్ని రకాల యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేస్తూ మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అలాంగ్ విత్ ద ఫ్యామిలీస్. అగైన్ వెల్కమ్ టు ది GBVL family. Thank you so much.
పూర్ణ గారు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మిగతా అన్నీ కూడా ఉంటేనే అది 100% సక్సెస్. బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ GBPL and the member benefits అండి. సో marketing techniques you are doing a crime said by Srikanth Kadagam. Friends, this saying is by me, but like if you take the bigger words, if your business is not online, your business is out of the market, said by Bill Gates. So at GBPL, mainly we are focusing on digital presence of all the entrepreneurs. Previously, మనం ఏం చేస్తుంటే ఒక షాప్ ఓపెన్ చేస్తుంటే బిజినెస్ చేస్తుంటే ప్రమోట్ చేస్తుంటే, but now the world is changed, the trend is changed. Now we have to use the digital platform perfectly. At GBPL, we give prati entrepreneur we give micro website, use all the social media, Twitter, Instagram, Google, all the websites for our achievements, for our awards, for our business promotions, for our offers, promote cheyadam jarugutundi. It creates 10x visualize to their products. So GBPL, what we do is basically we generally to improve the fellowship. Every 2-3 months we create the personality development sessions. Thus we improve the fellowship as well as we make them legendary in their business. We try to make them legendary in their business. So generally like we pay for the security. For every member we are giving a welcome kit, 5 lakhs accidental insurance, all the digital promotion and regular sessions, marketing sessions. And the time is getting out. I have few slides, but next time I can explain you about more about this. Once again, welcome to the GBPL event. Thank you all. The brand title launch by a chief guest and around for the founders. NNR Dreamscape, sir. You లేకపోతే ఎలా సార్? మా స్టేజ్ కి కంప్లీషన్ అవ్వదు. నాగరాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ ఒక గ్రూప్ ఫోటో ఆన్ స్టేజ్ సార్. తర్వాత మన టైటిల్ లాంచ్ వచ్చేసి అక్కడే సార్. రాజ్ గారికి కూడా స్వాగతం అండి. So the title launch అండి. Why are you okay at the title launch? అలాగే అందరూ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫౌండర్స్ ఆఫ్ GBPL ఆల్సో ఆన్ ద స్టేజ్ ఫర్ ద గ్రూప్ పిక్. Okay, thank you. And now the title launch, sir, other side, sir. Wow!
స్టేషన్కి ఆహ్వానిస్తున్నానండి. అండ్ దస్పల మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ అండి, ఏసీ ఎక్కువగా ఉంది, సో దయచేసి కొంచెం తగ్గించాల్సిందిగా రిక్వెస్ట్. ఐ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ దస్పల. GDPL website launch by Koleti Damodar garu and Lakshmi Narayan garu. Directory launch. Manipali Ramarao garini alage Jaydev garini saadhanగా మీకు కావాల్సినండి మరొకసారి for the GDPL digital directory launch and accompanied by our founders Krishna Mohan garu and Santosh garu on the stage. GDPL founders Krishna Mohan garu and Santosh garu on the stage for the GDPL digital directory launch. ఫైల్ నెంబర్ ఇక్కడ ఫైల్ ఉంది డైరెక్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఉంది ఫైల్. ఒకప్పుడైతే ఎలాంటి జోకులు వచ్చాయంటే బీబీసీలో చెప్పినా సరే ఆడవాళ్ళకి చెప్పినా సరే అందరికీ తెలిసిపోతుంది అని. కాకపోతే మమ్మల్ని అందరినీ కూడా బీట్ చేసేస్తుంది డిజిటల్ ప్రపంచం. కాబట్టి ఎవరు ఏ బిజినెస్ చేసినా కూడా డిజిటల్గా మనం ఖచ్చితంగా ఎదగాలి. బికాస్ మనకి తెలిసిన వాళ్ళు మనకి కొన్నిసార్లు బిజినెస్ ఇస్తారు, బట్ డిజిటల్గా డెవలప్ అయితే ప్రపంచానికే తెలుస్తుంది. సో గ్లోబల్ వైష్ణవ్ బిజినెస్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనందరం గ్లోబల్ అందరం బాగా డెవలప్ అవ్వాలి అని. So GDPL website ki velte మీకు complete details of all business and all the legends అందరికీ కూడా ఈ డీటెయిల్స్ తెలుస్తాయి. వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తున్నారో, ఏమేమి ప్రమోట్ చేస్తున్నారో, ఎలాంటి సక్సెస్ సంపాదించారో, ఎలాంటి బిజినెస్ ఈ GDPL ద్వారా పొందుతున్నారో కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ GDPL వెబ్సైట్ లో ఉంటాయి. థ్యాంక్ యూ. I thank all the guests on the stage and I also GDPL document is launched by our guest of honor and chief guest. And next, GDPL news Sunday. మామూలుగా రకరకాల న్యూస్ ఛానల్ విన్నాము, చూస్తున్నాము. కొన్ని డివోషనల్ ఉంటాయి, కొన్ని సెన్సేషనల్ ఉంటాయి. ఇది కంప్లీట్ బిజినెస్ ఓరియంటెడ్ న్యూస్ ఛానల్ అండి, GDPL న్యూస్. సో ఇందులో 3 చాప్టర్స్ లో ఉన్న లెజెండ్స్ ఏమేమి సాధించారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాట్ ఆర్ దేర్ ఫోర్ కమింగ్ ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి GDPL న్యూస్ లో తెలుస్తుందండి. ఫర్ దిస్ ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు ఆన్ ద స్టేజ్. కట్టం శ్రీకాంత్ గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుందండి. సో అప్పుడప్పుడు చేతులకి కూడా కొంచెం పని అయితే బాగుంటుందండి. ఇన్ని లాంచ్ చేయడానికి స్మోక్తో పాటు అలా అలా బ్లాంక్ అయిపోయాను మీరు కూడా. కళ్ళ సుజాత గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఎవరికి సంతూర్ మోహన్. సో నెక్స్ట్
అలాగే కక్క సుజాత గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. అందరూ సంతూర్ మమ్మీ అంటారు, సంతూర్ గ్రాండ్ మదర్ అని చెప్పుకోవాలి. మల్లికార్జున గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నామండి. And I request all the GBPL agents to give a big round of applause. రవి గుండా గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నామండి. GBPL Youth Launch, where they come honors. Youth Launch తర్వాత GBPL meeting garu. After this we will be having the GBPL app launch. So 3 types of apps ఉన్నాయండి మామూలుగా ఇప్పుడు. GBPL app launch because it is a title launch of 3 chapters. Srikanth, Arun. సో బీబీజీ ప్రసాద్ గారిని, బీబీజీ రాజ్ గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. అలాగే లాంచ్ ఆఫ్ GBPL స్టేజ్ ఇలా ఉంటే ఎంతో కళకళలాడుతూ ఉంటుందండి. ఇందాక మీ అందరికీ చెప్పాను కదండి, కవచం తింటుంటే ఎలాగా, అందుకే మంచి రాజశేఖర్ గారు రాజన్ రావు. సో ద బెస్ట్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నానండి. సో ఎలాంటి మోటివేషనల్ స్పీచ్ కావాలన్నా, బిజినెస్ సక్సెస్ కావాలన్నా నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద తెచ్చుకోండి. మామూలుగా కాదండి, ఒక 1000 ఏళ్ళ బలం వచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి ఒక బెస్ట్ మోటివేటర్. అలాగే ఆది వెంకటేష్ గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. హలో సార్, గుడ్ ఈవినింగ్. కాశీ సత్యనారాయణ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాము. యాప్ లాంచ్ ఆఫ్ రాధా గారు, ఈ మైక్ మీద తీసుకెళ్ళండి. సో ద యాప్ లాంచ్ ఆఫ్ ప్రణవ, అభిజ్ఞ అండ్ సరదా అండి. బరువు బాధ్యతలు కూడా అప్పచెప్తున్నాం సార్. The app launch of Pranava, Avina and Sandra. I hereby. Sir, my sir. మీకు మామూలుగా మైక్ అవసరం లేదు, కాకపోతే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. I hereby launch the powerful, wonderful future, a business organization GBPL with a round of applause. All the 3 launches? Pranava, Skanda also same way. Yeah, same way, sir. So I request for the next app launch of Pranava and Skanda too. No, please. Yeah, ready. Venkatesh Gari, Chepulliga. So అలాగే చాప్టర్ లాంచ్ కూడా జరిగిపోతుందండి.
GVPL Kanda chapter app launch is done and now sir Pranava is there. తెలంగాణ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా 3 చాప్టర్స్ ఒకేసారి లాంచ్ చేయడం జరుగుతున్నది. యూజువల్గా ఒక చాప్టర్ ఫామ్ అయిన తర్వాత ఇంకో చాప్టర్ కి మనం వెతుక్కోవడం లేదా మెంబర్స్ జాయిన్ అవుతారా అని ఎదురు చూడడం జరుగుతుంది. దానికి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతాయి. ఒక బిజినెస్ సక్సెస్ ని చూసి మిగతా లెజెండ్స్ మిగతా మెంబర్స్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. బట్ తెలంగాణ హిస్టరీలోనే GVPL వారు 3 చాప్టర్స్ దే హావ్ లాంచ్డ్ ఎట్ వన్స్ అండ్ లాంచ్ చేయడమే కాకుండా website launch, news launch, chapter launch, all the launches on one stage. అలాగే 3 చాప్టర్స్ మేనేజ్మెంట్ టీమ్ ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అందుకే చాలా పెద్ద స్టేజ్ వేసామంటున్నారు. సో స్టేజ్ మీద ప్లేస్ లేదు అనుకోవద్దు. మన మనసు ఎంత విశాలంగా ఉందో వాళ్ళ స్టేజ్ అంత విశాలంగా ఉంది. కాబట్టి 3 చాప్టర్స్ మేనేజ్మెంట్ టీమ్ ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాజశేఖర్ వంశీ గారు స్టేజ్ మీద ఉన్నారు. అలాగే అవినా చాప్టర్ చైర్మన్ కూడా సతీష్ గారు, వైస్ చైర్మన్ ఆపరేషన్స్ బై మాడుల శ్యామ్ గారు అండ్ వైస్ చైర్మన్ సింగిల్ కొండ సంగీత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ మంగళ చాప్టర్ భయ్యా కొంచెం వాల్యూమ్ తగ్గించండి బికాజ్ ఇప్పుడు ఒకసారి చెప్పారు. అండ్ చైర్మన్ కేశవ్ గారు, వైస్ చైర్మన్ ఆపరేషన్స్ దైత లక్ష్మణ్ గారు అండ్ వైస్ చైర్మన్ ప్లాన్స్ గోవింద్ గారు accompanied by Ramakash. So I request all the management team also on the stage. Adi. So chapter launch jarigindandi, app launch jarigindi, news launch, label fix. So ఇక్కడ వస్తాయి. And ఒక స్మైల్ అండి. ఎవరికి స్మైల్ చేసిన చేయకుండా గంగాకి ఫోటో తీసుకొని స్మైల్ చేయండి. ఎవరి చాప్టర్కి వాళ్ళు ఏమన్నా స్మైల్ ఇస్తున్నారండి. అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు అందరు ఇక్కడ కలుస్తున్నారు. I once again thank all the guests and the guest of honors for taking their valuable time for GVPL launches. వారందరూ ఎంత బిజీగా ఉన్నా కూడా GVPL టీం కోసం వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కందా మీరందరూ అసలు ఎక్కడున్నారు? అసలు ఎక్కడ వందవాడు ఉన్నామా? ఒక అరుపు లేదు, ఒక గేట్ లేదు, క్లాస్ లేదు, ఇంకొకరా లేదా బయట వాల్ పెట్టండి. So I request all the 3 chapters to give a very lot of applause. These are the students who are thanking for my life. This is all my love for my life. All GVPL family, Kannada, Avinna, Kanda. Let's hear it. Proud member of Avinna Students League. Upal Rajalakshmi garu, please ready. Father was first KCG donor in Mass implementation. Ashok K and పెట్టుకున్నాడు ఈ పెట్టుకున్నాడు లాస్ట్ నేనే ఉన్నాను 2000 క్యాష్ నాకు
ఫస్ట్ ఆల్వేస్ టేక్ హిస్ నేమ్. ఇవాళ 16 crores ఆర్డర్ ఉంటే ఫోటోగ్రాఫ్స్ ఉంది. యాక్చువల్లీ వినాయకుడి నామంతో మొదలు పెట్టామండి చాప్టర్స్ అని. ప్రణవ, అభిజ్ఞ అండ్ స్కంద. అండ్ ముందు కూడా అదే నామాలతో ముందుకు సాగుతాము. మా ధ్యేయం ఒకటే, ఇయర్ ఎండ్ వరకు 5 చాప్టర్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు 10 చాప్టర్స్ ముందుకు పోవాలి. 110% శ్రీకాంత్ గారు మీకు 110% సక్సెస్ అవుతుందండి. 3 చాప్టర్స్ ఇందాక ఒక్కసారి స్మైల్. ఆల్ 3 చాప్టర్స్ ఒక్కసారి జీపీఎస్సి ఇంకొక కామెంట్ చూడండి. స్మైల్. హ్యాపీ బర్త్డే. యా we'll say 1 2 ये स्माइल తీసేస్తారా భయ్యా? Bhaiya, thank you. So I thank అందరికీ నమస్కారం. జీబీబీఐ గ్లోబల్ వైశ్య బిజినెస్ లీడర్స్ చాలా సంతోషం. ఇప్పుడే మమ్మల్ని అందరినీ నిల్చులో పెట్టారు. మేడం నుండి సుమనశ్రీ అందరికీ ఆలోచించారు. నాకు అర్థం కాదు, ఇక్కడ ఏముందో కూడా తెలియదు. చెప్పారంటే వెళ్ళి నిల్చోండి, నిల్చున్నాం. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. రావు గారు, రాజేష్ గారికి, మంచి రాజేష్ గారికి, మరి వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒక మంచి ఎయిమ్ వ్యాపారం. వైశ్యులు అంటే వ్యాపారాలు ఎప్పటి నుంచో వ్యాపారాలు మన వృత్తి. అంటే చాలా పురాతన కాలంలో గోవుల పెంపకం, వ్యవసాయం ఉండేది. తర్వాత వాణిజ్యం ఉండేది. రాను రాను వ్యవసాయం, గోవుల పెంపకంతో వాణిజ్యంలో మనం స్థిరపడడం, వ్యాపారాలు చేస్తున్నాం. 1000 సంవత్సరాల క్రితం కూడా మనం వినయములు ఆలోచిస్తాం. 1000 సంవత్సరాల క్రితం కూడా మనం సముద్ర ఓడల్లో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసిన సంగతిలో మాట్లాడేస్తాం. అట్లా వ్యాపారంలో చేసి స్థిరపడి భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనం వ్యాపారాలు చేసిన సంగతి మాట్లాడేస్తాం. ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఈ మధ్య కాలంలో వస్తుంది. ఇప్పుడే రాజుగారి బీబీజీ రాజుగారి కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ వివిధ ప్యానెల్లో బయట ఎన్నో రావచ్చు, కానీ ఏదో ఒకటి చేయాలి మనుషులకు అనే ఉద్దేశంతో చాలామంది మిత్రులు వివిధ రూపేణ వైద్యులు ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరు తోడ్పడాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘ సేవ కూడా మనం ముందుంటాం. కోవిడ్ సమయంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, మరి పుష్కరాల సమయంలో కానీ, పుష్కరాల ప్రాంతాల్లో కానీ, కోవిడ్ అటువంటి విపత్తు కార్యక్రమాల్లో కూడా మన అన్నదానంతో పాటు ఎన్నో సమావేశాలు చేశారు. అది దాని ఏదైనా మన వైశ్యులు ఈరోజు గ్లోబల్ వైశ్య బిజినెస్ ఆర్గనైజేషన్ తరఫున ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి వైశ్యులకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇదివరకంటే
లెటర్లు ఇంగ్లాండ్ లెటర్లు పోస్టల్ కార్డు ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ ఈమెయిల్స్ మొత్తం మారిపోయింది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు వెబ్సైట్ లాంచింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఒకరికి కూడా ఆన్లైన్లో సెల్ ఫోన్లో తీసుకుంటున్నామని కంప్యూటర్లో తీసుకుంటున్నాం కాబట్టి అడ్రస్ కానీ ఇవన్నీ కూడా అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని జీవీపీఎల్ వారు చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీపీఎల్ 50 పేరుగా మరి వయసు 3 చాప్టర్లు కాదు ఇంకా విస్తరించాలని 300 చాప్టర్లు 300 చాప్టర్లు కానీ వెళ్ళాలని మరి వాస్తవి మాట అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా సమాజ సేవలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న వ్యాపారాలు వాస్తవంగా మీ ఉద్దేశం కూడా ఎక్కడ అడిగారు. స్వీయ ప్రతిభ అంటే సొంతగా ప్రతిభ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎక్కడైనా నిలుపుకొస్తారు. మరి ప్రతిభ లేని వాళ్ళు ఏం కావాలి వ్యాపారంలో? ప్రతిభ లేని వాళ్ళు వెనుకడుగు వేసే వాళ్ళను వాళ్ళ గైడ్ చేసి వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహించి అన్ని రకాల ఎంకరేజ్ చేస్తారని నేను ఉద్దేశంతో ఈ జీవీపీఎల్ వచ్చినందుకు మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హలో సార్, చీఫ్ సర్కార్ గ్లోబల్ వైశ్య బిజినెస్ డిజైన్స్ చక్కటి పేరు. అందరూ 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లాలని అంటున్నారు. నేను అంటున్నాను 30 పువ్వులు 60 కాయలుగా వర్తిల్లాలని. మన మూలాల వ్యాపారంలో ఉన్నా కూడా మెల్లమెల్లిగా వ్యాపార వర్గం నుంచి వ్యాపారం నుంచి కర్మలోకి వస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇలాంటి వేదికల ద్వారా మళ్ళీ మన వ్యాపారాన్ని పరిపుష్టి చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేనికైనా కూడా ఒక నెట్వర్క్ అనేది ఉంటే అది ఆ పరిపుష్టంగా ఉంటుంది. ఒక డాక్టర్ అయితే పేషెంట్స్తో నెట్వర్క్, ఒక రాజకీయవేత్త అయితే ప్రజలతో నెట్వర్క్, మరి వ్యాపారవేత్త అయితే మరి కస్టమర్స్తో నెట్వర్క్. మరి కస్టమర్స్తో నెట్వర్క్ కావాలంటే మనతో మనకు ఒక సమూహం ఉంది, మనందరం మనం సహకరించేటువంటి గుణం ఉంటే అది సాధ్యమవుతుంది. మనం తీసుకుంటేనేమో అది జీవనం అవుతుంది, మనం ఇస్తేనేమో అది జీవితం అవుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ మనకు ఈ వైశ్యలో మొదటి నుంచి ఉన్నాయి. అది అలాగే ఈ గ్లోబల్ వైశ్య బిజినెస్ డిజైన్స్కి ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు. 3 ఆకాయ గారు 30 ఆకాయ 40 కాయ తెలియదు. అలాగే మన సాక్షి మన పరిణామాలు చేస్తారు. ఈ వైశ్య సమాజం ముందు ఇంతమంది పెద్దల ముందు అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ గంపా నాగేశ్వరరావు ముందు మాట్లాడాలంటే ఫస్ట్ మొదటి మనం భయం లేదు. బట్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ పర్సన్ టు మెనీ, సో నాకు చాలా ఎనర్జీ వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు జీవీపీఎల్ అనే సంస్థ స్థాపించే క్రమంలో లెజెండ్స్ అని చెప్పి వీళ్ళు క్యాంపెయిన్ చేశారు. లెజెండ్స్ అని. సో నేను అనుకున్నాను లెజెండ్ అనగా నాకు బాలకృష్ణ గుర్తుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఐ డోంట్ నో మెనీ పీపుల్ హావ్ నోన్ ఇట్ ఆర్ నాట్. లెజెండ్ అనేది ఒక స్టోరీ, ఒక హిస్టరీ క్రియేట్ చేసే పదం. సో
So when they have used this word for GBBL, I am sure very soon they are going to create a remarkable history in the business world. నేను 2017లో ఒక రియాలిటీ కంపెనీ స్థాపించడం జరిగింది. సో నాకు 2 దశాబ్దాల సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ 2017లో కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్స్, ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సమాజం గురించి ఆలోచిస్తారు, పర్యావరణం గురించి ఆలోచిస్తారు, దేశం గురించి ఆలోచిస్తారు. సో I took Tata's as an inspiration because Tata అనే కంపెనీ ఒక కాన్షియస్ బిజినెస్ కంపెనీ. ఆ కంపెనీలో ప్రతి ఒక్క మనుషులు ఉండొచ్చు, పర్యావరణం ఉండొచ్చు, అందరి సమాజం గురించి మంచి అవగాహన ఉండొచ్చు. ఈ అంశాలతో సాగిన కంపెనీ టాటా. ఈరోజు టాటా కంపెనీలో వర్క్ చేయాలి అంటే ఆల్మోస్ట్ పీపుల్ వాంట్స్ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్, దే ప్రిఫర్ టాటా. అట్లాంటి సపోర్ట్ టాటా కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ టాటా కంపెనీ చేసే సేవల గురించి మీకు అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే నేను కంపెనీ అనుకున్నానో నా రియల్టీ వ్యాపారంతో పాటుగా పర్యావరణ హితం కోరే కంపెనీ కావాలనుకున్నాను. సో డే 1 నుంచి పర్యావరణ హితము నా వ్యాపారంలో భాగంగా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో రోటరీ ఒక ఆర్గనైజేషన్తో కనెక్ట్ అవ్వడం జరిగింది. నా కంపెనీ ఫిలాసఫీయే సమాజ హితము, పర్యావరణ హితము. సో పర్యావరణం అనే ఆస్పెక్ట్ నేను ఆల్రెడీ హ్యావ్ టేకెన్ అప్. సో సమాజ హితం అనేది రోటరీ ద్వారా తెలుసుకున్నాను. సో నేను ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క అంటే ఇది ఒక బిజినెస్ మోడల్గా, బిజినెస్ క్యాంపెయిన్గా కాకుండా ప్రతి ఒక్క ప్రాపర్టీని అమ్మడంతో పాటుగా ఒక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ చిన్న పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాను రోటరీ ద్వారా. ఒక 2 విషయాలు మీకు చెప్పాలి. ఒకరు చేసే శ్రమ 100 మంది చేస్తే అదే పట్టుదలతో పరిశ్రమ అవుతుంది. సో ఈ జీపీబీఎల్ కూడా ఆ 10 మందితో స్టార్ట్ అయిన కంపెనీ ఒక 1000 మంది ఒక వ్యవస్థగా క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 5 yearsలో ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వాట్ వి మేడ్ 500 ఎకరాల ప్రాజెక్ట్ చేసే కంపెనీగా డ్రీమ్ స్కేప్ రీచ్ అయింది. సో దీంట్లో ఒక ఆస్పెక్ట్ నేను చెప్తాను. నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఇవే నా బిజినెస్కి ప్రాథమిక సూత్రాలు. నిలబడాలి అంటే ఎప్పుడైతే మనం బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉండే విషయం, మనం 4 రోజుల కోసం పనిచేస్తామా 40 ఏళ్ళ కోసం పనిచేస్తామనే ఆలోచన మనలో ఉండాలి. దాన్ని నిలబడమని నేను ఆలోచించాను. నెక్స్ట్ కనబడడం. ఏ బిజినెస్ చేసినా మనం జనానికి కనబడాలి. సో దట్ దే కెన్ అప్రోచ్ అస్. సో ఆ విషయాన్ని కూడా నేను జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వినబడడం. వినబడడం అంటే మనం మార్కెట్లో క్యాంపెయిన్ చేయడం, టీవీలో యాడ్స్ ఇవ్వడం ఆ విషయం కాదు. వినబడడం అనేది ఒక ట్రస్ట్ వర్తినెస్, ఒక నమ్మకం ద్వారా వినబడాలి. ఎప్పుడైతే మనం చేసే బిజినెస్లో నమ్మకం అనేది ఎప్పుడైతే ఉంటుందో జనాలు, మన వాళ్ళు ఎవరైతే నమ్మడం స్టార్ట్ అవుతారో మనని, అప్పుడు బిజినెస్ని ఎవరు ఆపలేరు. ఏ ఎత్తుకన్నా ఆ బిజినెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. మీరు చెప్పిన మాటలాగే మీ స్టాఫ్ కూడా వినబడుతున్నారు సార్ మాకు. వాళ్ళని చూస్తున్నాను. ఎక్కడి నుంచో స్కేలప్ అయ్యి ఎంతో ఎత్తు పెరిగారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళతో ఉన్న అనుబంధంతో ఎప్పుడు 5 ఏళ్ళ కింద ఎప్పుడు మొదలైనా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కలిసినా కానీ వాళ్ళ కంపెనీని వయస్సులు ఏదైనా చేస్తే సక్రమైన దారిలో చేస్తారు. మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది, నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అదే మాట్లాడుతున్నారు. ఎన్నో ఈవెంట్స్ మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. అవునండి, థ్యాంక్ యూ సార్. President of Telangana, State Arya Vaishya Mahasabha.
He is blessing to children Simangala and Krishna respectively. He is currently addressed at Rice River Association Telangana State and president at APSRTC Officers College Association and president at Telangana State Army Mahasabha. And he is also well known for being president of APSRTC Mahasabha and president at Rice River Industry Association Andhra Pradesh, president of Aswati Temple and president Balaji Education Trust and president Lions Club Bangalore. It gives me immense pleasure to invite our Krishna on the stage and to throw some light on business and career on this area. Thank you. Legend Satish గారిని కూడా ఆహ్వానిస్తున్నానండి. సార్ జీబీఎల్ గురించి మాట్లాడారు సార్. సార్ మిడిల్ వచ్చాడు సార్. సార్ సెంటర్లో అందరికీ నమస్కారం. జీబీఎల్ సంస్థ ప్రారంభించినటువంటి మిత్రులు రాజశేఖర్ గారు, మరి కాచరావు గారు, మరి 9 మంది, మరి 130 మంది సభ్యులతో ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ప్రబలంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలు, తెలంగాణ శాసనమండలి సభ్యులు పొగాల దయానంద్ గారికి, కోరెడ్డి దామోదర్ గారికి, పెద్దలు చంద్రశేఖర్ గారికి, వివి రాజు గారికి, కోట మల్లికార్జున గారికి, ఆగి వెంకటేష్ గారికి, అదేవిధంగా మరి చాలామంది పెద్దలు కార్యక్రమానికి వచ్చారు. మరి మనం అందరం చూసినట్లయితే ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడారు. ఒక వ్యాపార సంస్థలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మరి ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అనేది మోసపోకుండా మరి ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మరి ఈరోజు చూసినట్టయితే మరి ఎంతో మంది 130 మంది సభ్యులు ఉన్నారంటే వారందరూ కూడా వ్యాపార సంస్థల నుంచి వచ్చిన వారు, వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు. మనకి ఎక్కడ కూడా ఆ 130 మంది అడ్రస్ అన్ని కూడా మనం భద్రపరచడం జరిగింది. మన వాళ్ళు మరి ఎక్కడ కూడా ఎవరు ఏ వ్యాపారం చేసినా మనందరూ కూడా ఎవరు కూడా ఈరోజు మార్కెట్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దగ్గర మోసపోవాలి. మన వాళ్ళు ఈ యొక్క వ్యాపార సంస్థలో ఉండి మరి ఎవరు కూడా మోసపోకుండా ఎవరి దగ్గర ఏ క్వాలిటీ వస్తువులు దొరుకుతాయనేది అందరూ కూడా భద్రపరచడం చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సంస్థను ఉపయోగించి వినియోగదారులందరూ కూడా మరి ముందు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చాలా మంది మిత్రులు గతంలో కూడా ఎన్నో సంస్థలు నెలకొల్పారు. మరి రానున్న రోజుల్లో 130 కాకుండా మరి గ్లోబల్ అంటే ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా వ్యాపారస్తులందరూ కూడా సభ్యులుగా చేర్చుకున్నటువంటి అవకాశం 1000 మంది అధికారంలో చేస్తామని చెప్పారు. మరి అమ్మవారి ఆశీర్వాదంతో 1000 మంది సభ్యులతో ఈ సంస్థ ముందుకు పోవాలని చెప్పేసి మరోసారి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. So legends, where are you? Mana kosam, mana is fine people వచ్చారు. So it's a respect. So please, energetic గా ఉండడానికి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా మీ అందరికీ చెప్పాలి వండర్ఫుల్ స్మైల్. సో అందంగా నవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా డాక్టర్ షాలి గారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఆవిడ మంచి మందులు ఇవ్వరండి, ఎలా నవ్వాలో నేర్పిస్తారు. బికాస్ షీ ఇస్ ఎ డెంటిస్ట్. అండ్ everyone in the hall, ఒక్కసారి మీ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? Thank you sir. అలాగే మౌనిక చేసుకోవాలి అంటే దేశ గారి దగ్గరికి రావాలి. సో
రాజలక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని సత్కరించుకోవడానికి హిమబిందు గారు. నెక్స్ట్ మీరే నాకు తెలిసి మీరు అంతా రెడీగా ఉన్నారు కదా, లేదా చదవండి స్టేజ్ మీద. రాజలక్ష్మి గారికి ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సైన్ వారి టీమ్ మెంబర్స్ అందరూ ఉంటారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ అండి. అండ్ సుమలగా కన్స్ట్రక్షన్స్ నవీన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో చెప్పండి ఆల్రెడీ హిమబిందు గారు జోగా సో ఎలాంటి ఎక్కడైనా సరే చార్టెడ్ అకౌంటెంట్ తేలిపోతాయి. సో అలాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ చార్టెడ్ అకౌంటెంట్ హిమబిందు గారు. సో మణికొండలో ఉంటారు. మణికొండలో ఎవరికైనా లీగల్ ఒపీనియన్స్ కావాలన్నా, చార్టెడ్ అకౌంటెంట్ సర్వీస్ కావాలన్నా హిమబిందు గారు అడగచ్చు. అండ్ నవీన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే నెక్స్ట్ నాగేశ్వరరావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. మామూలుగా అందరూ మైక్ పట్టుకోవాలి, కాకపోతే కొంతమంది మైక్ లో ఉంటారు. అలాంటి వాళ్ళే మనకి గొప్ప నాగేశ్వరరావు గారు. సో మైక్ ఉన్నా లేకపోయినా అసలు సంబంధమే లేదండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మార్చగలిగిన కెపాసిటీ వాళ్ళ మాటలో ఉంది. సో గొప్ప నాగేశ్వరరావు గారిని ఆకాశాలు పెంచుతున్న మంటలు అగ్ని గుండాలు వెళ్తున్నాయి. అక్కడ గుండాలు తవ్విన వాళ్ళు శ్రామికులందరూ వచ్చి ఆ రోజు అమ్మవారిని అడిగారు, అమ్మా మీతో పాటే ఉన్నంతకాలం మాకేమిస్తానంటే అక్కడ ఉన్న అన్ని సంపదలన్నీ ఇచ్చేసింది. అప్పుడు వైశ్యులు అడిగారు, మీకు ఏంట్రా హ్యాపీగా ఆనందంగా వ్యాపారం చేసుకుని బతకగా అని అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనకు ఆశీర్వాదం ఇచ్చింది. అటువంటి వ్యాపారం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? అటువంటి వ్యాపారం ఎక్కడుంది? కారణం ఎవరు? మనము మన 2 జనరేషన్స్ మనకు అమ్మవారి గురించి చెప్పకపోవడం వల్ల, వైశ్య చరిత్ర చెప్పడం వల్ల మనలోని మనకు వందలాది సంఘాలు వచ్చి మన యూనిటీ తగ్గడం వల్ల మన వ్యాపారంలో నుంచి అందరూ ఎంప్లాయీస్ అయిపోయారు. ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన మన చెయ్యి ఎంప్లాయ్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆలోచించే అది ఎవరు కాదు. ఈ రోజు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద బజార్లు వచ్చి నా ఆర్డినరీ వైశ్యులు ఊళ్ళలో బతకకుండా అయిపోయారు, జీవితంగా అయిపోయారు. వాళ్ళ బతుకు తెలియ కష్టమైపోయింది. అటువంటి తరుణంలో వ్యాపారం చేద్దాం రండి అన్నది నా జనరేషన్, నా న్యూ జనరేషన్, నా పవర్ఫుల్ లీడర్ జనరేషన్, లీడర్స్ లోకల్ వైశ్య లీడర్స్. మీ అందరికీ నేను అడ్వాన్స్ గ్రీటింగ్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి. ఆ రోజు అమ్మవారు చెప్పింది మీరు చేయడానికి ఇలా వస్తాం. మీరే కాదు బాస్, ఇంకా ఎంతమంది వ్యాపారం చేస్తారా మా లాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తాం. ఇటువంటి ఆర్గనైజేషన్ 2015లో ఒకటి పెట్టడానికి వస్తుంది. నేనే దగ్గర అది అంతా పెట్టించారు. చాలా మంది తెలుసుకుంటారు. వ్యాపారం కూడా మేము 100% సపోర్ట్ ఇస్తాం. మీకు కోయంబత్తూరు మాకు అటాక్ కావాలా అంత సపోర్ట్ ఇస్తాను. చెన్నైలో సపోర్ట్ కావాలా నేను అటాక్ ఇస్తాను. బెంగళూరులో కావాలా నేను అటాక్ ఇస్తాను. ఆడకండి పార్టీ గ్లోబల్లో మొత్తం గ్లోబల్లో ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్ళాలి. ఆర్గనైజేషన్ యువత కోసం పనిచేయాలని మీరు ఆడకండి. ఆలోచనతో 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 ఆక్రాంతంతో అసలతో అంచనంతో ఉద్యుక్తో ఉత్తేజితంగా కష్టపడి ఇష్టపడి పనిచేయుట మీకు అపజయమైన దేవుడు విజయం ఉంది. ఆనందంగా ముందుకెళ్ళండి. మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టు వినవచ్చు.
ఇండివిజువల్ ఫౌండర్స్ 9 మంది నవరత్నాలాగా వీళ్ళు ముందుకు వెళ్ళాలని. మరి రాము నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అలాగే మాధవి కూడా ఉన్నాడు ఇక్కడ మాడుగులా, మరి ఆయన కూడా ఒక చాప్టర్కి ప్రెసిడెంట్ అయినట్టున్నాడు. మరి ఆయన సెక్రటరీ, కంగ్రాచులేషన్స్. ఎవరైనా గడ్డపాలతో కొట్టినాక ఒక చీపురుతో కొడితే ఎట్లుంటుందో గంపరాయేశ్వరరావు మాట్లాడినాక నేను మాట్లాడతాను. ముందు నాకు ఇచ్చిన తర్వాత ఆయన నాకు ఇవ్వాలి కదా, ఆయన ముందు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి ఏమని వింటదన్నమాట. చాలా సంతోషం. పెద్దలు ఈనాడు ముఖ్యమంత్రి ఏకైక ఎమ్మెల్సీ మన రోషయ్య గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత 6 వయసులలో ఎమ్మెల్సీ అయింది కేవలం బొగ్గారం దయానంద్ గారి విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మరి వారు ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చారు. మరి వారి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం. నాది ఒకటే కోరిక, చాలామంది చాలా విషయాలు చెప్పారు, నాది ఒకటే కోరిక. రాముకు ప్రాక్టికల్గా చెప్తుంది నేను, మీరు గ్లోబల్ వైశ్య లెజెండ్స్ అని పెట్టుకున్నారు. వైశ్యులకు మాత్రమే సభ్యత్వం ఇవ్వండి, వైశ్యులను మాత్రమే ఎంకరేజ్ చేయండి. మిగతా అన్ని కులాలకు ఇచ్చే సంస్థలు చాలా స్టార్ట్ అయినాయి. దయచేసి అటువంటి సంస్థలను ఎంకరేజ్ చేయకండి, అటువంటి సంస్థల మీటింగ్లకు పోకండి. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారిని కూడా సభాముఖంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. రాజు గారు, ప్రసాద్ గారు సార్, ప్లీజ్ సార్. రామచంద్రనారాయణ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాను. ద రియల్ హీరో ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఎవర్ గ్రీన్, ఎవర్ యాక్టివ్, ఎప్పుడు అభిజ్ఞాతి, ప్రణవాతి, ప్రసాద్ గారిని, సతీష్ గారిని, కేశవ్ గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని. సో మీకు తెలిస్తే ఇక్కడ వచ్చి ఐకాన్ ఇలా ప్రసాద్ గారు ఉన్న సతీష్ గారు, కేశవ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. శోభారాణి గారిని ఫెలిసిటేట్ చేయడానికి రాధాకృష్ణ చికోటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. బోర్డ్ ఆఫ్ కార్పొరేటర్ శోభారాణి గారిని సత్కరించడానికి చికోటి రాధా గారిని ఇన్వైట్ చేస్తున్నాను.
రావాల్సిందిగా కోరుతున్నాను. బ్రిటిష్ చంద్రశేఖర్ గారు. So thank you sir, thank you so much. So పోగారు దయానంద్ గారి గురించి ఒక 4 మాటలు రవి గారు చెప్తున్నారు. ఈ చల్లని సాయి సందర్భంగా సమావేశమైన మన వైశ్య ఆత్మ బంధువులందరికీ సంధ్యావందనం. దేవుడు దయాగుణాన్ని చెప్పడం నాకు చాలా సంతోషంగా. From the year 2009 to 2014, the student has aspirated for the Gurva Maharashtra Constituency in the year 2009 and 2014. Who joined the PS party? The working president of Congress, Sri Kalagurka Taraka Ramarao garu. He won many applause for the Rajendra Assembly, Maheshwaram Sri Krishna Reddy, and the city president, Sri Maravali Mantra. In the year 2020, he got elected under the governor quota as an ఎలాంటి బిజినెస్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎలాంటి డివోషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నా వారి అమూల్యమైన సమయాన్ని తీసుకొని ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టు చూస్తారండి. మొన్న మధ్య మణిగూడెం అనే గ్రామంలో 150 కిలోల గంట ఆవిష్కరణ కూడా దయానంద్ గారు పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. జై వాసవి. ఈనాటి కార్యక్రమానికి జీవీబీఎల్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి నన్ను ఒక చీఫ్ గెస్ట్ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాటి కార్యక్రమంలో వారు ఇవాళ ఇనాగ్రేషన్ మన రాజశేఖర్ మంచి గారికి, కాచం రాము గారికి, శ్రీకాంత్ కట్కం గారికి, మరియు నగేష్ కుమార్ గారికి, కృష్ణమోహన్ గారికి, ఆకుల సంతోష్ గారికి, రాధాకిరణ్ చీకోటి గారికి, నాగరాజ్ కాశం గారికి, అరుణ్ తేజ గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క జీవీబీఎల్ ఒక ఇవాళ ఇనాగ్రేషన్ జరిగినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ జీవీబీఎల్ ఒక 130 మందితో 3 చాప్టర్స్ ఇనాగ్రేట్ చేయించినందుకు మనం ఇచ్చేసిన గెస్టులందరికీ కూడా పేరు పేరున వారికి నమస్కారాలు. ఈనాడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 130 మంది వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే ఇవాళ జీవీపీఎల్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఇటువంటిది ఎవరి 15 డేస్కి ఒకసారి నా అందాల మీరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి, ఎందుకంటే బిజినెస్ వారికి డిస్టర్బ్ కాకుండా, బిజినెస్ వెళ్ళడానికి డిస్టర్బ్ కాకుండా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇటువంటి స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకుంటారు. అలాగే వీరు కూడా అదే మాదిరిగా చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇంకా వేరే బిజినెస్ నెట్వర్క్స్ ఉన్నాయి, అదే మాదిరిగా వీరు కూడా అదే మాదిరిగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే అదే మాదిరిగా చేస్తే మన బిజినెస్కు వెళ్ళే వారికి వాళ్ళ బిజినెస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుందని కూడా తెలియపరుస్తూ, అలాగే జీవీపీఎల్ ఇవాళ హైదరాబాద్లో కాక తెలంగాణలో మరియు ఇంటర్ స్టేట్ మరియు గ్లోబల్ అని మనం పేరు పెట్టుకున్నాము. గ్లోబల్లో కూడా మనం ఇటువంటి బ్రాంచెస్ ఓపెన్ చేసి తప్పకుండా ఇక ముందు కూడా ఈ 2-3 ఇయర్స్లో ఎన్నో బ్రాంచెస్ కావాలని కోరుతూ, అలాగే బిజినెస్ నెట్వర్క్ ఒకరికొకరు ఇటువంటి ఆర్గనైజేషన్స్లో ఒక 100 కోట్ల రూపాయల బిజినెస్ చేంజ్ కావడం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక టీంలో ఒక 40-50 మంది టీం ఉంటారు. 40-50 మందికి మనం ఏం బిజినెస్ చేస్తున్నామో తెలుస్తుంది. ఆ బిజినెస్ వలన మన బిజినెస్ చాలా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ గవర్నమెంట్ తరఫున కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ బిజినెస్కు, ఇండస్ట్రియలిస్ట్కు ప్రత్యేకంగా మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే టీఎస్ఐపిసి పాస్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు.
బిజినెస్ చేయడానికి అందరికీ అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఇవాళ హైదరాబాద్లో మరియు రంగారెడ్డి డిస్టిక్లో తెలంగాణలో కూడా ఇవాళ వాటర్ ప్రాబ్లం లేకుండా మరియు కరెంట్ ప్రాబ్లం లేనందువలన ఇవాళ తెలంగాణలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చి మనం ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ అవడానికి వచ్చింది. అలాగే మనం కూడా ఎంతోమందిని ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయని తెలియపరుస్తూ నాకు ఇవాళ ముఖ్య అతిథిగా మన జీవీబీఎల్ వాళ్ళు లీజెండ్స్ అంటే పెద్ద విషయము. ప్రతి ఒక్క లీజెండ్ ఈ ఉన్న వాళ్ళు కూడా 130 మంది కూడా లీజెండ్స్ కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. CEO ఆఫ్ జీవీబీఎల్ రాజశేఖర్ గారు, మంచి రాజశేఖర్ గారి చేతి మీద ఉన్న దయానంద్ గారికి చిరు సత్కారం. రాము గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి. My lovely friend, Vettiyana అధ్యక్షుడు ద డైరింగ్ అండ్ డైనమిక్ చింతల బాలరాజు గారు అండ్ టీమ్ ప్లీజ్ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాను. లక్ష్మణ్ గారిని అలాగే సుధాకర్ గారిని లక్ష్మణ్ గారు మా గురు సమానులు బీబీజీ ఫౌండేషన్ ముఖ్య నాయకులు శ్రీ టీఎన్ ప్రసాద్ గారిని వెంకటగిరి సదారంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వారికి సహకారంగా మా లవ్లీ ఫ్రెండ్ మణిపూరి రాజు గారు ప్లీజ్ కమాండ్ అండ్ ప్లీజ్ ఒకసారి ప్రసాద్ గారు మీ యొక్క చిన్న సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇన్ బిట్వీన్ Global Culture Business Agent, the best wishes to all the founders and the lobby members of all the 130 members. At the same time, మన నమ్మకాలు చేసినట్టు ఏంటంటే ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అదే స్పిరిట్ మీరు కంటిన్యూ చేయండి. అండ్ మై ఓన్లీ విష్ అండ్ స్ట్రాంగ్ విష్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ మంచి రాజశేఖర్ అండ్ అదర్ లవ్లీ టీమ్ నాగరాజు గారు అండ్ కాశీరాము మహేష్ రాధా గారు ఆల్ అదర్ మెంబర్స్ మై రిక్వెస్ట్ మన వైశాఖ కమ్యూనిటీ నుంచి గ్లోబల్ గుర్తించినటువంటి ఒక బిజినెస్ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు లేదు. ఐ హోప్ విత్ విజువల్ ఇంటెన్షన్ విత్ విజువల్ థాట్ ప్రాసెస్ యు ఆర్ రియల్లీ నైస్. జై వాసవి, ఇంకా సార్ జై వాసవి, జై వాసవి. సార్ డాక్టర్ రామాయణ గారు ప్లీజ్ దట్ సో మచ్ థింగ్స్ స్టేజ్ పై ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారి మీద మనకు భక్తి ఉండాలి. సార్ జై వాసవి, మన భక్తులైతే అందరూ ఒకసారి జై వాసవి ప్లీజ్. జై వాసవి. గుడ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో నేను అంటే అందరూ అన్నీ చెప్పేసారు. నేను అవేం చెప్తాను, ఒకటే చెప్తాను. చాలా మా గమ్మాలు అందరూ చెప్పారు. అంటే మనం చూసి అందరూ ఇన్స్పైర్ కావాలి, అట్లా చేయాలి అన్నారు. సో మేము కూడా అలా కోరుకుంటాం. అందరూ మనం చూసి ఇన్స్పైర్ ఉంది, అన్ని చేయాలి. అందరూ తెలియదు నేను మా ప్రసాద్ గారు శ్రీహరి గారు లాస్ట్ 4 yearsగా ఎలా అయితే హిందీ ఉన్నామో మాకు డైలీ 11 కానీ నాకు కొంచెం శివనే లేదు. ఎందుకంటే ప్రసాద్ గారు ఫోటోస్ 11 అయిందంటే అక్కడ ఆయన ఫోటో వస్తుంది నాకు. బీబీజీ మహిళా సంఘం నుంచి విచ్చేసినటువంటి విజయలక్ష్మి గారు, వారి టీం, మిగతా అండ్ టీం మీరు కూడా సాధారణ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
గతంలో వైశ్యులు అంటే ఒక కిరాణా వ్యాపారం తప్ప ఏ రంగాల్లో ఉండే వ్యక్తులు కాదు. ఇవాళ ప్రతి రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎదుర్కొన్నందుకు ముందుగా యువత ఏం ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా వస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి వేదికలు నిరంతరం మీరు జరపాలి. దాని వెనకాల సహాయశక్తులు అందరినీ కూడా శ్రమవంతమని ఏ కష్టం వచ్చినా మీ వెనక ఒక బలమైనటువంటి శక్తులు కూడా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. వైశ్యులు చైతన్యం రావాలంటే చైతన్య పోరాట సమితిలో పోరాటం చేసేటువంటి మా ప్రేమ థ్యాంక్ యూ. అలాగే చక్రవర్తి విజయలక్ష్మి గారిని సుజాత గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. విజయలక్ష్మి గారు అందరికీ బాగా స్మరిస్తున్నారు. So thank you one and all. So thank you. I request Ravi Garu on the stage. Mashrikant Garu. Yeah, already online is done. Thank you, sir. And next.